కనీసం నోబెల్ ప్రైజెస్ రా రాక్కర్లేదు. అలా సమానమైన ఒక నోబెల్ ప్రైజ్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్‌ని గాని, మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాం? మనం వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? వేరే కంట్రీస్ వాళ్ళకి. ఈ బాధ మన సైంటిస్ట్‌లకి కూడా చాలా మందికుందండి. ఓకే. హ్మ్. బికాజ్ నేను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరులో అంటే ఐ కీప్ విజిటింగ్ దేర్ వన్స్ ఇన్ ఎ వైల్, నాట్ ఫ్రీక్వెంట్‌లీ. ఎప్పుడో సంవత్సరానికి ఒకటో, 2 సార్లు కంటే ఎక్కువ వెళ్ళను. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, వెళ్ళినప్పుడల్లా ఇట్లాంటిది ఏదన్నా వచ్చినప్పుడు ఇట్లాంటి దే డోంట్ నో దట్ ఐ హావ్ దిస్ షో అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ డిస్కషన్ వచ్చినప్పుడు ఐ కీప్ ఆస్కింగ్ దిస్ అనమాట. మేడం యూ ఆర్ బ్రీతింగ్ ఇంటు ద మైక్ కొంచెం ఓకే. మీరు ఓకే. యాహ్! మ్యూట్ అన్నా చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఓకే. ఓకే. సో వాళ్ళకి కూడా ఈ బాధ చాలా ఉందండి. ఎందుకంటే అన్ని విధాలుగా ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది గానీ, ప్రైమరీ రిసర్చ్‌లో మనం స్ట్రాంగ్ ఎందుకు అవ్వట్లేదు? మనకి ఆ ప్రైమరీ రిసర్చ్ మీద, ఫస్ట్ లెవెల్ ఆఫ్ రిసర్చ్ మీద మనకెందుకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు? సెకండరీ రిసర్చ్ మన దగ్గర గట్టిగా ఉంది. సెకండరీ రిసర్చ్ అంటే ఎలా ఉంటదంటే, ప్రైమరీ రిసర్చోళ్ళు ఒక మెయిన్ కాంపోనెంట్‌ని కనుక్కున్న తర్వాత, దాన్ని ఎక్స్‌పాండ్ చేయడానికి, లేదా దాన్ని మాస్ ప్రొడ్యూస్ చేయడానికి, లేదా దాని ఇండస్ట్రియల్ ప్రాసెస్ మన దగ్గర ఫాస్ట్‌గా జరుగుతది. ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్ అండి. రైట్? వ్యాక్సిన్ ఒక కంపెనీ తయారు చేస్తే, దాన్ని రెప్లికేట్ చేసి ఇండస్ట్రియల్ స్కేల్‌లో ప్రొడ్యూస్ చేసి జనాలకి పంచిపెట్టడం అనేది మనకొచ్చు. ఆ వ్యాక్సిన్ కనిపెట్టడం ఎందుకు రాట్లేదు? రైట్? అండ్ ఇట్ హ్యాపెన్స్ వెరీ వన్స్ ఇన్ ఎ వైల్. ఎక్కడో చోట మన ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి ఒక అద్భుతమైన ప్రైమరీ రిసర్చ్ పాయింట్ ఒకటి బయటపడుతుందన్నమాట. రైట్? బట్ మన దగ్గర ఎంత 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు కదా! మనకంటే ఏంటి కొన్ని డజన్ల కొద్దీ కంట్రీస్ కలిపితే వాళ్ళ జనాభా ఎంతో మన జనాభా అంత ఉందండి. కొన్ని డజన్ల కంట్రీలు. రైట్? ఆ డజన్ల చిన్నా చితకా కంట్రీల నుంచి ప్రైమరీ రిసర్చ్ విపరీతంగా జరుగుతుంది. ఏమనంటే వెంటనే ప్రభుత్వానికి ఇది లేదు, ప్రైమరీ రిసర్చ్ మీద డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ లేదని. పైగా మనం ఎన్నుకునేది మనమే కదండీ ప్రభుత్వాలని. ఒక్కడికన్నా సరే ఎళ్ళేసేసి అడగాలన్న ఉద్దేశం ఎందుకు రావట్లేదు? వి నీడ్ రీసెర్చ్ మనీ. వి నీడ్ రీసెర్చ్ గ్రాంట్ అండ్ వి నీడ్ పీపుల్. అది బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా పర్లేదు. మీకు తెలుసో లేదో DRDO నుంచి మన డిఫెన్స్ ల్యాబ్స్‌కి రష్యా నుంచి వస్తారండి. అండ్ ఐ నో కపుల్ ఆఫ్ దెమ్. నేను మాస్కో వెళ్ళినప్పుడు ఐ టాక్ టు దెమ్ ఆల్సో. రైట్? సో తెలియనప్పుడు పక్క నుంచి నేర్చుకోవడానికన్నా సిద్ధం. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునో, లేకపోతే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారండి. మనం కొన్నాళ్ల పాటు దే వర్క్డ్ ఇన్ ఇస్రో విత్ ఎన్ అగ్రీమెంట్. ఓకే. రాస్కాస్మోస్‌కి మన DRDOకి ఉన్న అగ్రీమెంట్స్ తోటి దే ఎక్స్‌చేంజ్డ్ పీపుల్. మన దగ్గర నుంచి అక్కడ నేర్చుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికొచ్చి నేర్చుకున్నారు. ద థింగ్ ఈజ్ ఈ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి డిఫెన్స్ గురించి మాట్లాడట్లేదు. డిఫెన్స్ పక్కన పెట్టేసేయండి. అందులో ఉన్న ప్రైమరీ రిసర్చ్ ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు. అది డిఫెన్స్‌కి సంబంధించింది కాబట్టి. మిగతా సైన్సెస్‌లో మన దగ్గర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ గానీ, ఇవన్నీ ఉన్నాయి గదా! వీటిలోంచి ప్రైమరీ రిసర్చ్ ఎందుకు బయట రావట్లేదు అన్న క్వెషన్ సైంటిస్ట్‌లను కూడా, ఇప్పుడు బతికున్న సైంటిస్టులు కూడా లబ్బో దిబ్బో అనుకునేలాగా చేస్తుంది. వి ఆర్ లూజింగ్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్. మనకి ఏదో పాకిస్తాన్ లాగానో, లేకపోతే ఏదో ఒక బర్మా లాగానో జస్ట్ ఒక 30-20 కోట్ల మంది జనాభా ఉంటే పట్టించుకోరు. ఎందుకంటే మన పాపులేషన్ తక్కువ. మనది అగ్రికల్చరల్ బేస్డ్ సొసైటీ కాబట్టి పర్లేదు. 140 కోట్ల మంది ఉన్నాం గదా! అందులో 100 కోట్ల మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినా మిగతా 40 కోట్ల మంది ఏం చేయాలి? అందరూ రీసెర్చ్ సైంటిస్టులు అవ్వక్కర్లేదు కదా! ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఎంత ప్రైమరీ రీసెర్చ్ జరగాలి? కట్టింగ్ ఎడ్జ్‌లో మన దగ్గర ఎందుకు లేం మనం? రైట్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో గాని, కంప్యూటర్ సైన్స్ విషయం గురించి మాట్లాడుకుంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో గాని ఇట్లాంటి విషయాలు ఆల్రెడీ ఎవరో తయారు చేస్తాడు. వెంటనే దాన్ని అప్లికేషన్ మనోళ్ళు తీసి చకచక ఒక సూపర్ కిల్లర్ యాప్ ఒకటి తయారు చేస్తారు. అబ్బా! మేడ్ ఇన్ ఇండియా అంటారు. బాస్ దట్ ఈస్ సెకండరీ రిసర్చ్. ఐ యామ్ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ప్రైమరీ రిసర్చ్ ఎందుకు లేదు అన్న బాధ నాకు ఇప్పటికే ఉంది. మనం ఎందుకు తయారు చేయట్లేదు కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? ప్రతి ఒక్కటి యూరోప్‌లోనో, యూఎస్‌లోనో తయారవుతాయి. రైట్? ఆ టెక్నాలజీస్ గాని, ఆ కొత్త డివైసెస్ గాని, దాని అప్లికేషన్స్ గాని ప్రతి ఒక్కటి వాడి దగ్గర నుంచి వాడు ఫస్ట్ చేస్తాడు. ఆ తర్వాత దాన్ని మాస్ ప్రొడ్యూస్ చేయడానికి మన దగ్గరకొస్తారు. రైట్? అది ఒక విధంగా చూసుకుంటే దట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే మన దగ్గర చెప్పిన రూల్స్ ఫాలో అయ్యి పక్కగా పనిచేసేవాళ్ళు ఉన్నారండి. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ ఎ గుడ్ థింగ్ అండ్ ఎ బ్యాడ్ థింగ్ టుగెదర్. మనం ఇంటలెక్చువల్ లేబర్‌గానే ఉండిపోతామా? వన్స్ అపాన్ ఎ టైమ్
చైనా వాడు ఇంటలెక్చువల్ లేబర్‌గా కాకుండా ఇది జస్ట్ మెకానికల్ లేబర్‌గా ఉండేవాడు. వరల్డ్‌లో ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ 30-40% థింగ్స్ ఆర్ మేడ్ ఇన్ చైనా. చిన్నది, పెద్దయి అన్నీ కలుపుకొని. ఇప్పుడు వాడు అది నేర్చుకున్న తర్వాత చెక్క ముందుకెళ్ళిపోతున్నాడు. వాడు ఇప్పుడు ప్రైమరీ రీసెర్చ్‌లో చాలా ముందున్నాడండి. కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్ అసలు ఇప్పుడు డ్రోన్స్ టెక్నాలజీ ఏదంటే కమర్షియల్ డ్రోన్స్ ఉన్నాయి కదా! వాడిని మించినోడు లేడు. ప్రతి ఒక్కదానికి అప్లికేషన్ ఉందండి వాడి దగ్గర. డ్రోన్స్ తోటి వాడు స్కైలో యానిమేషన్స్ తయారు చేసే రేంజ్‌కెళ్ళిపోయారు వాళ్ళు. అది కదా మన దగ్గర చేయాల్సింది. అంటే అది ఎగ్జాక్ట్‌లీ అదే చేయాలని అనట్లేదు. ఐయామ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎంత ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నారో మనోళ్ళు ఎందుకు మూవ్ అవ్వట్లేదు అని. కరెక్ట్‌గా రీజన్ చెప్పాలి అంటే మనోళ్ళకి ఫాలో అవ్వటం, తలంచుకోవటం, ఎవడేది చెప్పినా నమ్మేయటం దీస్ ఆర్ ద ప్రైమరీ రీజన్స్ అండి. నన్ను పర్సనల్‌గా అడిగితే గనక మనోళ్ళకి ఉద్యోగం మీద సంపాదించుకునే ఇంట్రెస్ట్ తప్ప కొత్తది కనిపెడదామన్న ఉత్సాహం గాని, ఇంట్రెస్ట్ గాని లేదు. ఎందుకు చచ్చిపోయింది అనేదాన్ని నన్ను గట్టిగా అడిగితే ఐ విల్ ఆన్సర్ యూ ఓన్లీ వన్ థింగ్. మనోళ్ళ దగ్గర కుతూహలాన్ని చంపేశారు. మా తాత ముత్తాతలు చాలా గొప్పగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సైన్స్ ఎందుకురా పనికిమాలిన సైన్స్ అనటంతోటే కుతూహలాన్ని చంపేశారు నా దేశంలో. కిడ్స్ హ్యావ్ ఓన్లీ వన్ యాంబిషన్. మంచిగా చదువుకోవాలా, వచ్చిన మార్క్ తోటి ఏదో ఒకటి చెప్పి మార్కులు తెచ్చుకోవాలా, ఆ మార్కులు చూపించి ఉద్యోగం సంపాదించుకోవాలి, ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళాలి. దట్స్ ఆల్. రైట్? మెజారిటీ పీపుల్ ఇదే ఆలోచనలో ఉన్నారు. ఈ కాస్త తెలివిగా ఏమన్నా మనం కనిపెడదాం అనుకునే వాళ్ళు టక్కున యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా పారిపోతున్నారండి. ఇంకేం బాగుపడుద్దండి దేశం? ఆ కుతూహలాన్ని చంపేసిన వాళ్ళు కదా దేశద్రోహులు అంటే. అండ్ దట్స్ వై ఐఎమ్ సో యాంగ్రీ అబౌట్ దీస్ పీపుల్ అండి. ఎవరో వీళ్ళు చెడగొడుతుంది ఎందుకు అంటే ప్రతి దానికి మా దేశంలో, మా పాతకాలంలో, మా పుస్తకాల్లో సైన్స్ ఉంది అనేటప్పటికి ఇంకెవ్వడికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అదండి. దట్స్ మై ర్యాంట్. సారీ అబౌట్ ఇట్. యెస్ సార్. అది యాక్చువల్‌గా ట్రూ. అంటే నేను పీహెచ్‌డీ కంప్లీట్ చేశాను సార్ థియరిటికల్ ఫిజిక్స్‌లో. హ్మ్. హ్మ్. నా ఎక్స్‌పీరియన్సెస్ ఏంటంటే, నాకు 10 ఇయర్స్ పట్టింది నా పీహెచ్‌డీ తెచ్చుకోవడానికి. హ్మ్. రీజన్ ఏంటంటే, నేను పబ్లిష్ చేసింది 2 పేపర్స్. ఆహ్, ఈ ఈ 2 పేపర్స్‌లో ఒక్కొక్క పేపర్ మీద 2 ఇయర్స్ వరకు వర్క్ చేశాను. ఆ 4 ఇయర్స్ అంటే ఈ 10 ఇయర్స్‌లో 2012లో జాయిన్ అయ్యాను. 2022లో నాకు డిఫెన్స్ అయింది. ఈ 10 ఇయర్స్‌లో రీసెర్చ్ మీద పెట్టిన టైం కన్నా, మా ప్రొఫెసర్ ఇగోని ఫేస్ చేయడానికి, అతను పెట్టే మెంటల్ టార్చర్‌ని ఎదుర్కొని నిలబడ్డానికి, దానికే ఎక్కువ పోరాడాల్సొచ్చింది. టైం అంతా అక్కడే పోయింది. వీళ్ళెలా అంటే ఆల్రెడీ మా మా మేము గొప్ప ఆయన బెంగాలీ బ్రాహ్మణు. భయంకరంగా ఉండేదనమాట ఇగో తల మీద. అది ఎట్లా అంటే ఆయన ఎట్లా అంటే మెల్లమెల్లగా ఇట్లా కాఫీ కని టీ క్లబ్ కని పిలుచుకొని ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫిజిక్స్ డిస్కషన్స్ ఇట్లా ప్రపంచంలో ఉన్న అన్ని చెత్తంతా మాట్లాడేవాళ్ళు. ఎందుకు సార్ ఇలా మాట్లాడేవాళ్ళు అంటారంటే, మీకు ఫిజిక్స్ ఎవరైనా నేర్పిస్తారు. అదసలు పెద్ద విషయం కాదు. ఇది లోక జ్ఞానం. లోక జ్ఞానం ఎవరు మాట్లాడతారు. ఇట్లా నేను రియలైజ్ అయ్యేసరికి ఒక 4 ఇయర్స్ అయిపోయింది. నాకు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసే ఓపిక లేదు. సీఎస్ఐఆర్ మళ్ళీ క్లియర్ చేసే ఓపిక నాకసలు లేదు. అదేదో అయితే అయింది. ఇంకొక 2 ఇయర్స్ పడుతుందా? 3 ఇయర్స్ పడుతుందా? అని ఇలా ఎదురు చూసి 10 ఇయర్స్ వరకు అయిపోయింది. ఇట్లా స్టూడెంట్స్‌ని వాళ్ళ ఇగోస్‌తో, ఈ డిస్క్రిమినేషన్స్‌తో అట్లా చంపేస్తున్నారు సార్. టైం భయంకరంగా వేస్ట్ చేసేస్తున్నారు. ఒకానొక టైంలో నేనెలా నమ్మానంటే, నేను రీసెర్చ్‌కి పనికిరాను. అంటే నాలాంటోళ్ళు ఒక పల్లెటూరు నుంచి వచ్చినోళ్ళు రీసెర్చ్ చేయకూడదు. సక్సెస్ కాలేరు అని నమ్మేంతగా ఆయన అది అంటే మళ్ళీ పైకి చాలా స్వీట్‌గా మాట్లాడతారు. మనం నేనైతే అసలు అపోజ్ గూడా చేయలేననమాట ఆయన చెప్పే మాటలు. వినడం నాకు ఎలా అనిపిచ్చేదంటే ఆయన చెప్పే మాటలు వింటుంటే చెవుల్లోంచి బ్లడ్డో లేకపోతే నెత్తిలోంచి పొగ రావడమో అంత హీట్ ఎక్కిపోయేది నా బ్రెయిన్. ఆయన చెప్పే విషయాలు. ఆయన ఏమనేవాళ్ళంటే ఒకసారి అట్లాగే డిస్కషన్స్‌లో నీ హ్యాండ్ చూపియి అన్నారు సార్. ఇట్లా చాపమన్నారు ముందుకి. చూపిస్తే యువర్ హ్యాండ్ ఈస్ రౌండ్ బట్ నాట్ ఫెయిర్. ఏ బ్యూటిఫుల్ హ్యాండ్ షుడ్ బి రౌండ్ అండ్ ఫెయిర్ అని ఇట్లా అన్నమాట. నాకు నాకు హిందీ లిటరేచర్ ఇష్టము. మీరెందుకు హిందీ లిటరేచర్ డిస్కస్ చెయ్యరు? ఈ టైమ్ అంతా ఇట్లా సోదికి, సొల్లు కబుర్లకి వీటికే అయిపోయింది సార్. ఇప్పుడు ఈయన శ్రీనాథ్ గారిని చూస్తుంటే నాకు అదే భయమేస్తుంది. ఆయన దగ్గరకొచ్చే స్టూడెంట్స్‌ని ఎలా ట్రీట్ జేస్తారు? టైమ్ ఎంత వేస్ట్ చేస్తారు ఈ చెత్త డిస్కషన్స్ పెట్టి.
ఇప్పుడు మీరు చెప్పారు గదా! ప్రైమరీ రీసెర్చ్